తెలంగాణలో వెల్ఫేర్ పాలిటిక్స్ పై డిబేట్ కంటిన్యూ అవుతున్న సమయంలో తెలంగాణ జాగృతి లీడర్ కె కవిత ల్యాండ్లెస్ పూర్ ఫ్యామిలీస్ కి 1 ఎకర్ ల్యాండ్ ప్రొవైడ్ చేయడంపై హామీ ప్రకటించారు. ఈ ప్రపోజల్ ప్రకారం భూమి లేని పేద కుటుంబాలకి ల్యాండ్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి లాంగ్ టర్మ్ లైవ్లీహుడ్ సెక్యూరిటీ క్రియేట్ చేయాలనేది మెయిన్ ఐడియా. ఆల్రెడీ తెలంగాణలో ఫ్రీ ఎలక్ట్రిసిటీ, హౌసింగ్ మరియు వేరియస్ వెల్ఫేర్ స్కీమ్స్ పొలిటికల్ డిస్కషన్స్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ లో ఈ 1 ఎకర్ ప్రామిస్ కొత్త డిబేట్ కి దారితీసింది. ఈ అనౌన్స్మెంట్ వెల్ఫేర్ పాలిటిక్స్ లో డైరెక్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తో పాటు అసెట్ క్రియేషన్ కూడా ఇంపార్టెంట్ ఇష్యూగా మారుతోందని చూపిస్తుంది. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి 1 ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటి వరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం. 1 ఎకరం లేనటువంటి పేదల గురించి వాళ్ళు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. సామాజిక న్యాయ సాధన జరగాలంటే ముందు భూమి ఉండాల్సిందే. ఈ ప్రామిస్ ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర ఎంత ల్యాండ్ అవైలబుల్ ఉంది, బెనిఫిషరీస్ ని ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందనే క్వశ్చన్స్ కూడా ముందుకు వస్తున్నాయి. పూర్ ఫ్యామిలీస్ కి ల్యాండ్ వస్తే అగ్రికల్చర్, హౌసింగ్ మరియు లాంగ్ టర్మ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ లార్జ్ స్కేల్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కి ఫైనాన్షియల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఇష్యూ జస్ట్ ఒక పొలిటికల్ ప్రామిస్ కాదు. తెలంగాణలో వెల్ఫేర్ అంటే ఇమీడియట్ బెనిఫిట్సా లేక పర్మనెంట్ అసెట్స్ క్రియేట్ చేయడం అనే బిగ్గర్ డిబేట్ ని ముందుకు తీసుకొస్తుంది.